ఎమ్మిగనూరు పట్టణంలో లిటిల్ ప్లాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుండి విజయవాడ వరద బాధితుల సహాయార్థం కోసం లిటిల్ ప్లాన్స్ స్కూల్ హెచ్ఎం మణిమధుర స్టాఫ్ మరియు స్టూడెంట్ అందరి ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు విరాళం స్వీకరించి మల్లెల గ్రూప్ ఆల్ఫ్రై రాజుకు అందించడం జరిగింది. స్కూల్ మేడం అయితేనేమి వాళ్ళ స్టాఫ్ అయితేనేమి మమ్మల్ని ఆహ్వానించి మాకు ఇంత బంగారు లాంటి బిడ్డల చేతుల నుండే మాకు విలువైన కానుకలు మాకు ఇస్తున్న విధానం బట్టి చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. వరద బాధితులకు గతంలో మేము ఎన్నో ప్రాంతాల్లో సేవ చేయడం జరిగింది. చెన్నై అయితేనేమి, కేరళ అయితేనేమి, విద్యుత్ తుఫాన్ అయితేనేమి, మంత్రాలయంకి అయితేనేమి, కర్నూలుకి అయితేనేమి లక్షలాది రూపాయలు మేము సేవ చేయగలిగాం. కానీ ఈరోజు ఈ చిన్న చిన్న బిడ్డలు ఇస్తున్నటువంటి కానుకలు తీసుకుంటుంటే చాలా ఆనందం అనిపించింది. ఆ బాధితులకు మేము అందించేటప్పుడు ఈ బిడ్డల ప్రేమని వాళ్ళకి అందించబోతున్నామని నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. పిల్లలకి ఈ చిన్న వయసు నుంచే గొప్ప విలువైన జీవితాలు నేర్పిస్తున్నటువంటి మేడంకి అయితేనేమి, స్టాఫ్కి అయితేనేమి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే దినాల్లో ఈ బిడ్డలు పెరిగి ఎందరికో ఉపయోగకరంగా బిడ్డలు ఉంటారని ఆశిస్తున్నాను. ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి వరదలకు సర్వం కోల్పోయిన వాళ్ళందరికీ మా టీం రేపు మంగళవారం పోయి అక్కడ సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. ఇలాంటి విద్యార్థులు చూసుకున్న మిగతా వాళ్ళు కూడా దాతృత్వం కలిగి జీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడం దగ్గర స్టాఫ్ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్. లిటిల్ ప్లానెట్ స్కూల్ యాజమాన్యానికి, అదేవిధంగా స్టాఫ్కి, పిల్లలు అంటే దేవుడితో సమానమైనటువంటి భావన కలిగినటువంటి మనము దేవుడు లాంటి మనసు కలిగినటువంటి మంచి మనసుతో ఈ రోజున సామాజికవేత్త డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు గారు చేయి కలుపుదాం విజయవాడ ప్రాంత బాధితులను ఆదుకుందామనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి దేవుడు లాంటి మంచి మనసు కలిగినటువంటి పిల్లలు చేతుల మీద ఈ రోజున ఈ కానుకలు అందుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. అందును బట్టి కూడా స్కూల్ యాజమాన్యానికి, స్టాఫ్ కి, అదేవిధంగా పిల్లలు అందరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున. అదేవిధంగా ఈ రోజున భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా కూడా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు మేము ఉంటామనేటువంటి ముందుకు వస్తున్నటువంటి ఇలాంటి పిల్లలను కూడా భవిష్యత్తులో ఇలాంటి పిల్లలను ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ మనిషి యొక్క జీవితానికి సార్థకత కలగాలంటే సాటి మనిషికి సహాయం చేయడంలోనే అది జీవితానికి సార్థకత ఉంటుంది. అలాంటి జీవిత విలువలను నేర్పిస్తున్నటువంటి స్కూల్ స్టాఫ్ కానివ్వండి, యాజమాన్యానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళు ఇచ్చినటువంటి కానుకలను అక్కడ ఉన్నటువంటి బాధితులు, విజయవాడలో ఎవరైతే బాధితులు ఉన్నారో, వరదలకు గురైనటువంటి బాధితులు ఉన్నారో, ఈ ప్రేమను వాళ్ళు పంచడానికి మాకు ఒక అవకాశంగా భావిస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా స్టాఫ్ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నా ఒక్కదాందే కాదు, అంటే ఐ మీన్ సక్సెస్ మీన్స్ మేము చేసిన హెల్ప్ నా ఒక్కదాందే కాదు, ఇందులో భాగస్వామ్యం తీసుకుంటున్న మా పిల్లల్ని, మా పిల్లల తల్లిదండ్రుల్ని అందరూ కలిసి మా వంతుగా మా వల్ల అయిన హెల్ప్, చిన్న హెల్ప్ మేము చేయడం జరిగింది. యాక్చువల్ గా అన్న వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా డైరెక్ట్ గా వాళ్ళకే అందుతుంది అన్న చిన్న హోప్ మాకు. సో అందుకోసమనే అన్నని రిక్వెస్ట్ చేసి మా స్కూల్ కే రమ్మని చెప్పి మా చిన్న చిన్న పిల్లలతో చిన్న చిన్న చేతులతో సహాయం చేయించాము. మా వంతుగా మేము చేసింది మా చిన్న హెల్ప్ మా పేరెంట్స్ నుంచి మేము తీసుకొని మరి ఇస్తున్నాము. సో మా ఒక్కరిదే కాదు ఈ హెల్ప్, మా పేరెంట్స్ ది కూడా. థ్యాంక్ యూ. మల్లెల గ్రూప్ ఆధ్వర్యంలో డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు గారి మరి తుఫాన్లు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయంటే మా మల్లెల గ్రూప్ సిద్ధంగా ఉంటాం హెల్ప్ చేయడానికి. మేము ఈ ఇన్ఫర్మేషను విజయవాడ వరద బాధితులకి మారుమూల ప్రాంతాలకు వెళ్ళి స్వయంగా వెళ్ళి ప్యాక్ చేసుకొని మేము కిట్ మార్క్ తయారు చేసుకొని ఇచ్చేస్తాం. ప్రతి వరదలకు కానీ ప్రతి స్కూల్ ఇప్పుడు ఎంఎంలో చాలా స్కూళ్ళు ఉన్నాయి, కానీ అందరికి ఇన్ఫర్మేషన్ పాస్ అయింది, అందరు చూసినారు. వాళ్ళు ఏం మాకు రెస్పాండ్ కావట్లేదు.
కానీ మొట్టమొదటిసారిగా మేడం మన మాదిరి మేడం గారికి మాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము అడిగితే ఇవ్వలేదు, అడగకుండా మేడం ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు పిలిచి ఇచ్చింది. ఆమెకి మా మర్యాద తరఫున మన మాదిరి మేడంకి స్టాఫ్కి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ పిల్లలను చూసుకొని పెద్దవాళ్ళు కూడా మన సహాయం చేయాలనే ఉద్దేశంతో నేర్చుకుంటారని ఆశిస్తూ మరి మరొకసారి మా మర్యాద తరఫున అధికారులు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. చాలా థ్యాంక్స్ అన్న, మీ వాల్యుబుల్ టైం మా కోసం స్పెండ్ చేస్తారు. చేయడంలో చాలా మాకు ఎందుకంటే మాకు బాగా ఇష్టం ఇంకా మన స్కూల్ ఇచ్చిన అంటే పిల్లలు మేము తీసుకొని రాలేదు కదా